హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలయం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా జర్నీ వచ్చేసి షాపింగ్ అనమాట. అన్నయ్య పెళ్ళి ఉండే ఇక్కడ. ఆ అన్నయ్య పెళ్ళి కోసమని నాకు అసలు షాపింగ్కి వెళ్ళినాం. ఉన్నాయి కానీ తీసుకోవాలి కదా కొత్తవి అన్నట్టు, అందుకని షాపింగ్కి వెళ్తున్నాం. ముందైతే మా బాబు తీసుకుందాం ఆలోచన ఉండే. సరే ఎవరికైతే తీసుకుంటో తెలియదులే కానీ మొత్తానికైతే వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయినా అనమాట. కొంచెం కార్ వాషింగ్కి ఇచ్చిండు. ఆ వాషింగ్ దగ్గర వేరే కార్లు కూడా పెట్టారనమాట. 10 కార్లు ఉన్నాయి పెళ్ళికి. వాషింగ్కి ఇస్తే వాటికి మనీ ఇవ్వడానికనే వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే అడ్రోడ్ వెళ్తున్నాం, కోదాడ నుంచి. అలా వెళ్తుంటే ఇంకా నా పని నేను చేస్తాను అనమాట. వీడియోస్ తీసేసుకుంటున్నాను మొత్తానికి అయితే. సో ఇప్పుడు వచ్చే ముందే నేను ములక్కాయ టమాటా కర్రీ చేసి వచ్చా. ఎందుకంటే టైం ఉంటుందో ఉండదో అని. అసలు ఎండలు కూడా బీభత్సంగా ఉన్నాయి. మళ్ళీ వచ్చి ఆకలి మీద ఎక్కడో వండుకొని తింటారులే అని మొత్తానికైతే వండేసే వెళ్ళా. ములక్కాయ టమాటా రైస్, మా పాపకు కూడా కర్రీ కూడా తీసా పక్కకి. కానీ నేను ఏం చేసినా ఏం లాభం, చివరికి జరిగేదే జరిగిద్దని. ఇది ఎగ్జాక్ట్గా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట, పెట్రోల్ బంక్. రీసెంట్గా పడ్డది, బాగానే ఉంటుంది సేలింగ్ కూడా అక్కడ. ఎందుకంటే సెంటర్ కదా ఇది. కోదాడ పోలీస్ స్టేషన్. కోదాడ పోలీస్ స్టేషన్ ఎంతమందికి తెలుసు? కోదాడ వాళ్ళకు తెలిసే ఉంటుంది కంపల్సరీ. ఇది గుంట బజార్ అంటారు, అంటే గుంట దగ్గర అంటారు అన్నమాట. వెళ్తున్నాం. ప్రస్తుతానికి అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. మా పాప మాత్రం ఇక్కడ కూర్చొని నాటకాలు చేస్తుంది. కాసేపు మా ఆయన దగ్గర, కాసేపు హ్యాపీ దగ్గర, కాసేపు నా దగ్గర. మొత్తానికి ఇక్కడ కలవదులేని కింద కూర్చొని పోయింది అనమాట. మా పొట్టి అట్లా డిఫరెంట్ ట్రై చేసింది నాలాగే. భద్రకాళి టెక్స్టైల్ అంటే అక్కడికి వెళ్దామని చూస్తున్నాం. ఫస్ట్ అయితే నాకు తీసుకుందానే వెళ్ళా. హోల్సేల్ షాప్ ఒక షాప్కి వెళ్ళినా కానీ అక్కడ అంత పెద్దగా ఏం నచ్చలేదు నాకు. నచ్చక మళ్ళీ తిరిగి వచ్చేసినాం అనమాట. అది వెళ్ళేదన్నమాట. నడుచుకుంటూ వెళ్తున్నాం, కారు అక్కడ పెట్టేసి. ఎందుకంటే ఆ రోడ్డు రష్గా ఉంటుంది. గంజిపిచ్చే షాప్ అని. ఆ షాప్ పేరు గంజిపిచ్చే, అంటే ఆయన పేరే అనమాట. హోల్సేల్ బాగుంటాయి, ఒక్కొక్కసారి తీసుకుంటాం. కానీ నేను వెళ్ళక చాలా రోజులు అవుతుంది. షాప్ ఇక్కడికి మార్చారనేసరికి నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట ఎండలో. కానీ అక్కడ నాకేం నచ్చక వచ్చేసా. ఇంకా జూడీలోకి వచ్చేసా అనమాట. పాప పిల్లలకి తీసుకుందానని మా పాపకి మళ్ళీ ఒక డ్రెస్ వేసి తీసుకున్నాం అనమాట. మా ఊరికి అయితే అసలుకి బాగున్నాయి. అసలు ఇవి మొత్తం మొన్న లేవు. మొన్న వీడియో ఒకసారి చెక్ చేయండి. మొన్న లేవు ఈ స్టాక్ మొత్తం. ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు వస్తాయి మేడం అని అన్నది. ఇవి హ్యాపీకి అనమాట. మా హ్యాపీగా ఇంత మరీ అట్లా అయ్యాడు. జస్ట్ జీన్స్ షార్ట్స్ తీసుకుందాం అనుకున్నా కానీ జీన్స్ షార్ట్స్ లేవు. అవి 3x4 ఉన్నాయి. అందుకని అవద్దని ఒక పాయింట్ అక్కడ తీసుకున్నాం అనమాట. మా పాపకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నా. డ్రెస్ అంటే మిడ్డీ టైప్ అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయిలే కానీ అవి వేస్తే ఊరుకోదు, చిరాకు చేస్తుంటుంది. ఎండకైనా వానకైనా మనకే చిరాకు ఉంటుంది కదా. అందుకని మా పాపకి మెత్తడి డ్రెస్ తీసుకున్నాం అనమాట, కాటన్లోదే. మా ఓన్ కేసు చూసిండు కానీ అది యూనిఫామ్ లెక్కనే ఉందని అంటుండు వాడైతే. హ్యాపీగాడు పక్కన చూసారు కదా, మా హ్యాపీగా డ్రెస్ యూనిఫామ్ డ్రెస్ కూడా అది యూనిఫామ్స్ ఎంత మమ్మీ ఇక్కడ పెట్టారని అంటున్నాడు. వేసుకున్న పాయింట్ అయితే బాగుంది, మాకు నచ్చింది. 699 అనమాట. మా పాపకి 399, మా ఓడికి 699. మొత్తానికి 1180 రూపాయలు అయితే వదిలించారు. ఇక్కడికైతే మా ఆయన బిల్లు కడుతున్నాయి కదా, ఒక రౌండ్ వేసి వద్దాను వీడియో ఫోన్ పట్టుకొని బయలుదేరారనమాట. ఇక్కడ మొత్తం 49 రూపీస్కి చిన్న ఫేషియల్స్, హ్యాండ్ పౌచ్లు, అంటే చిన్నవే పర్ఫ్యూమ్స్ అవి ఉన్నాయి అనమాట. కానీ నాకేం నచ్చలేదు. ఎట్లయినా ఇవి మొత్తం లేడీస్కి సంబంధించినవి అనమాట. ఇవి కూడా కోదాడులు వేసుకునేటోళ్ళు ఉండాలంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మొత్తం అంతా ఇది ఉన్నది డ్రెస్లో. వాళ్ళ కామెడీ కనిపించింది ఫస్ట్ రోజు పోయిన రోజు. ఇప్పుడు చూడగా అలవాటు అయిపోయింది నా డ్రెస్సులు చూస్తే. ఇటు చెప్పులు, ఫ్యాన్సీ ఐటమ్స్, మొత్తం మేకప్ సంబంధించింది మొత్తం ఇటు సైడ్ ఉంటాయి. కానీ నేనైతే తీసుకోలేదు. బాగున్నాయి అసలు చూడడానికి అయితే. అంటే క్లాస్ ఉండేటోళ్ళు పనికిరావు, మాస్ ఉండేటోళ్ళకైతే కంపల్సరీగా మంచిగా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఉన్నాయి మొత్తం. క్లాస్ వాళ్ళకి అంత సెట్ కావన్నమాట. ఇక్కడేం కౌంటర్ అనమాట. మా ఆయన బిల్లు కట్టేసి తీసుకొని వస్తున్నాడు. మా వాడు హ్యాపీగా అయితే ఇంకెప్పుడు వెనకనే ఉంటున్నాడు. ఎందుకంటే మొన్న పోయింది కదా, అందుకని వెళ్తున్నాం. ఇంకా చూసుకోవడానికి బాగున్నాయి అనమాట. ఇది లేడీస్ కార్నర్, వీటి జెంట్స్. మొత్తానికి అయితే అద్దరిపోయిందబ్బా. జూడియో క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంది. అందుకని ఈసారి కూడా మళ్ళీ పోవాల్సి వచ్చింది అందులోకి.
ఇక పోయాక నేను ఊరుకుంటాను. ఫోన్ తీసి మొత్తం వీడియోస్ చూసుకున్నాను అనమాట. ఇక వెళ్తున్న మొత్తానికి అయితే అయిపోయింది. సెక్యూరిటీ ఆయన నిలబడి చూస్తున్నాడు. ఫోన్లో వీడియో తీసుకుంటుంది ఏం వచ్చని. ఇందాక నేను ఫోన్ పట్టుకున్న కానీ నేను చూస్తూనే ఉన్నాడు. లోపల నుంచి బయటికి రాగానే ఎండ బద్దిరిపోతుంది అనమాట. ఎందుకంటే లోపల మొత్తం ఏసీలు వేసారు, చల్లగా ఉంది. అబ్బా ఎండగా తట్టుకోలేడు. ఉదయం పోయి సాయంత్రం రావచ్చు అనుకుంటున్నాం కానీ అంతసేపు ఉంటే ఊరుకోరాలి. ఎందుకంటే వెళ్ళగానే ఏం కావాలని మనమ్మటే పడి అడుగుతా ఉన్నారు. ఇక వెళ్ళిపోతున్నాం. హ్యాపీకి మా బుడ్డి తల్లికి అయిపోయింది. హ్యాపీకి షర్ట్స్ తీసుకోవాలన్నమాట. షర్ట్స్ కోసం వెళ్తున్నాం. హ్యాపీకి ఏ షర్ట్ వేసినా సరే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వాడు బాడీ స్ట్రక్చర్ మొత్తం సమానంగా ఉంటుంది కాబట్టి ఏది వేసినా సరే బాగుంటుంది. మా ఆయన లెక్కన మా ఆయనకు కూడా ఏది వేసినా సరే బాగుంటుంది షర్ట్స్ వైజ్గా అయితే. అందుకని వాడికి ఎక్కడైనా సెట్ అయితే లేని వెళ్ళినాం అనమాట. ఎక్కడ హీరా డ్రెస్సెస్కి వెళ్ళినాం, అక్కడే తీసుకుంటాం. చాలా వరకు అయితే హ్యాపీకి 1 year తర్వాత ఎప్పుడైనా ఇక్కడే తీసుకునేది. కాకపోతే ఈ మధ్య పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోయినాం. ఎప్పుడు ఇంకా ఆన్లైన్లో తెప్పించుకోవడం అలా అనమాట. నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే మా పాపను మొత్తం మా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఇంకా ఆయన కాడికే పోతుంటాడు. నా దగ్గర కూడా ఎక్కువ ఉండదు. నాకు కూడా బెనిఫిట్ లే కానీ నేను కూడా అంతే కేర్ చేయను అనమాట. మా పాప వస్తే ఎత్తుకుంటా, రాకపోతే అసలు పట్టించుకోను. 2 షర్ట్స్ వేసి తీసుకొని వచ్చేసిన మా పాప పడుకుంది అనమాట. వస్తుండే కార్లో పడుకుంటే సరే జ్యూస్ తాగే దగ్గర ఏమన్నా అయిందా అని అనిపించిందిలే కానీ అంతే. షాపింగ్ చేసుకొని వచ్చాక మా పాపకి 2-3 times వామిటింగ్స్ అయిందనమాట. ఎందుకో ఏమో తెలీదు. మేము ఒక దగ్గర ఆగామని చెప్పా కదా, జ్యూస్ తాగి నాకు కర్బూజా జ్యూస్ కంపు ఉంది, అసలు ఏం బాగాలేదు. దాని ప్రభావం ఏమో నాకే తాగబుద్ధి కాలే. ఇది మాత్రం కొంచెం తాగింది. అది తిన్నాక వెంటనే పడుకుండిపోయింది అనమాట. పడుకుంది అని ఒక వీడియో తీసేది. పడుకుంది. రాగానే ఇల్లు మొత్తం కక్కింది. మొత్తం తూడ్చుకొని బట్టలు నిండా కక్కితే అంతా గందరగోళం చేసేసింది. పడుకొని లేచాక ఈమెకి ఇష్టమని వెళ్ళాడు చికెన్ తీసుకొస్తే చికెన్ చేశాను అనమాట. ఈమె కారం లేకుండా కర్రీ తీస్తే ఇప్పుడు కర్రీ తీసా తినింది కూడా మంచిగానే ఉంది. ఇప్పుడైతే ఇందాకలైతే అసలు ఇట్లా కూడా చూడట్లేదు, ఇట్లా పడుకొని పోతుంది. నాకైతే ఫుల్ భయం. నేను షాపింగ్ ఏమో కానీ మా పాప మాత్రం ఈరోజు భయపెట్టేసింది. అసలు మా ఆయన లేడు, ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే ఏం కాదులే అంతే ఉంటుందిలే ఎండకు పోయినాం కదా అని. కానీ ఇప్పుడు చూడండి ఎంత చల్లటి గాలి వస్తుందో, అసలు హాయిగా ఉంది. మా పాప అయితే ఇంత చల్ల గాలికి వర్షం పడుతుంటే వేడి చికెన్ ముక్కలు లాగిచ్చింది అనమాట. కదమ్మా ఇక్కడ మా కోదాడలో కూడా ఫుల్ వాన, ఎక్కడెక్కడో వాన పడుతుందని అందరు స్టేటస్లు పెడుతున్నారు. నేను కూడా తీసి పెడదాం అనుకుంటున్నా. అబ్బో మేఘాలు భలే పోతున్నాయి. చిన్నప్పుడు చూసేది పాటలు పాడేదనమాట, ఎక్కడ పోతున్నావు మేఘాలు అది గుర్తొచ్చింది. బ్లౌజ్ మా అక్క దగ్గర ఇచ్చాను అనమాట, సునీతక్క అని. ఆ అక్క నాకు ఇప్పుడు ఇస్తే నేను సాయంత్రం కల్లా నాకు బ్లౌజ్ ఇవ్వాలనంటే కుట్టాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్తుంది. చాలా ఉన్నాయి అసలు. అవన్నీ నాకు చెప్పను అవసరం లేదు, నాకు సాయంత్రం కల్లా ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పి బెదిరించి వచ్చిన అనమాట. లేకపోతే ఇంటి ముందు కూర్చుంది అన్నా చేస్తా అంటే నవ్వుతున్నది మాకు. ఇప్పటికెప్పుడు అది వేసుకోతే జాకెట్ ఇప్పుడు కుట్టవంటే ఎట్లనే అని అంటుంది. ఏముంది అక్క స్పీడ్ కుడతావుగా నువ్వు అని అన్న. అలా జరిగిందనమాట ఈరోజు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నా వీడియోస్ అసలు ఎక్కువ తక్కువ ఎవరు చూడట్లేదు, అయినా సరే చూసే వరకు పోరాడాలి, తప్పదు కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు యూట్యూబర్గా బాధపడుతున్నాను అనమాట. ఓకేనా, బాయ్ చెప్పమ్మా.